ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృపను బట్టి ఈ వారమంతా కాచి కాపాడబడ్డాం. మన సన్నిధి కాపుదల భద్రత మనతో ఉన్నది. ఈ దినము విశ్వాసము, ఈ మాట మనకేం క్రొత్తది కాదు కదా. అసలు మనకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? విశ్వాసులు కదా, విశ్వాసుల సమూహము. ఎవరు విశ్వాసులు? ఒక మామూలు భాషలో చెప్పాలి అంటే విశ్వాసం అంటే నమ్మటం, నమ్ముట. ఏమి నమ్మాలి? ఎలా నమ్మాలి? నమ్మితే ప్రయోజనం ఏంటి? విశ్వాసానికి వచ్చే అడ్డంకులేంటి? విశ్వసించే వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటి? వరుసగా ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా అసలు విశ్వాసం అంటే, నమ్మికంటే ఏంటంటే వాక్యం ఇచ్చే జవాబు పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఒక్క మాటలో డెఫినేషన్ అంటే అర్థం చెప్పాడు. ఏంటి విశ్వాసము? కంటి కనబడేదాన్ని నమ్మటం కాదు. అదృశ్యమైనవి, కనబడనివి, ఉన్నావి అని నమ్మి నిరీక్షించి పొందుకోవటం. అంతే కదా విశ్వాసం అంటే. కంటి కనబడుతూ కళమున్న వాటిని నమ్మటం అంటే పెద్ద కష్టమేం కాదు. తోమాతో ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఏ విషయంలో? ఏ విషయం చెప్పండి? మనలాగే తోమా కూడా ప్రభువారు సమాజ చివరి 3వ దినాన తిరిగి లేచాడు. అందరూ చెప్తున్నారు ప్రభువు లేచున్నాడు లేచున్నాడని. గలిబిలి పడిపోయాడు తోమా. ఏం చేయాలి అర్థం కాక సమూహంలో శిష్యులతో మిగతా ప్రకటనంతా ఉండకుండా ఒక్కడో బయట తిరుగుతున్నాడు. మిగతా వారు ఏం చేస్తున్నారు? 10 మంది గదిలో ఉన్నారు. ఒక్కడేం చేస్తున్నాడు చెప్పండి? ఒక్కడేం చేస్తున్నాడు? ఒంటరిగా బయట తిరుగుతున్నాడు. ఓ భక్తుడు రాస్తాడు, తోమా గారికి ఎదురు పడ్డాడు. తిరుగుతూ ఉంటే తోమా గారు, ఏంటి బయట తిరుగుతున్నారు? మీ వాళ్ళంతా ఆ గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారంటే ఈయన అంటాడంట, తోమా ఏం చెప్పమంటారండి? మా యజమాన్ని, మా ప్రభువుని సిలువేశారు, చనిపోయాడు, సమాధిలో మేమే పెట్టాం, 3 రోజులే అయిపోయింది చనిపోయి. ఉదయాన్నే కొందరు స్త్రీలు వచ్చి ఆయన లేడు, సమాధి తెరవబడింది అన్నాడు. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువుని చూశాను కదా. ఏంటి ఆమె సాక్ష్యం చెప్పండి? నేను ప్రభువును చూశాను చెప్పింది. పేతురు, యోహాను పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయన వస్త్రములు ప్రక్కన పెట్టబడి ఉన్నాయి. చూచి వెనక్కి వచ్చేసారు. శిష్యులతో చెప్పారు మిగతా వారితోటి. అందరిలో ఆందోళన, భయము, ఏమైంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం అర్థం కాక బయట తిరుగుతూ ఉన్నాను అన్నాడు. అలా బయట తిరిగి ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధికి దూరం అయితే ఏం పోగొట్టుకుంటాం? సమాధానం. ఆయన సన్నిధికి దూరం అయితే, విశ్వాసాల సమూహానికి దూరం అయిపోతే మనం కోల్పోయేది సమాధానం. అదే తోమా వారితో పాటు ఉంటే ప్రభు విడిచిపెట్టడుగా. కలవముతో ఉన్న తన శిష్యుని విడిచిపెట్టడు కదా, వస్తాడు కదా, ఎదురు చూడగా, నిరీక్షణ కదా. నిరీక్షణతో ఇదిగో ప్రభు మమ్మల్ని అనాథగా విధవని అన్నాడు, వస్తానన్నాడు, కనపడతాడని ఎదురు చూస్తూ ఉంటే కనపడేవాడు. వారం రోజులు అందరూ సంతోషించుకుంటే తోమల సంతోషం ఉందా? లేదు. నేను ఆయనను చూచి ఆయన గాయములలో వేలు పెట్టి తవిడి చూస్తే తప్ప నమ్మను. అందరూ సంతోషం, నేను ప్రభువుని చూశాను, ఆయన వచ్చాడు.
కానీ ఈ వ్యక్తిలోనైతే కదా. విశ్వాసం అంటే కనబడనివి, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. మన కళ్ళ ముందు కనబడకపోవచ్చు, కానీ వాక్యాన్ని నమ్మితే, దేవుని మాట నమ్మితే, ఆయన నమ్మదగిన వాడు, కార్యము చేసేవాడని పరిపూర్ణంగా విశ్వసిస్తే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆ అధ్యాయం అంతా కొనసాగమంతా అనేక మంది పేర్లు ఇవ్వబడ్డాయి. వీళ్ళందరినీ ఒక పేరు పెట్టారు, విశ్వాస వీరులు. ఏమంట? ఏం పేరమ్మా? విశ్వాస వీరులు. ఏముంది వారిలో? విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసము? కంటికి కనపడదు, దేవుని నమ్మారు, దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. విశ్వాసము నీలో ఉందా? ఒక విశ్వాసగా పిలువబడే నీలో విశ్వాసం ఉందా? కొందరు జీవితాలు గుర్తు చేసి ఈ విశ్వాస వీరుల్లో ఆ తదుపరి ఒక విశ్వాసిగా మనం ఎలా ఉండాలో, ఎలా దేవుని నమ్మాలో, ఏ పరిస్థితులు నమ్మాలో, విశ్వాసానికి వచ్చే ఆటంకాలు కూడా నేర్చుకుందాం. ముందుగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వచనం రైతు. హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసం గురించి ఒక మంచి మాట చెప్పబడింది. ఏమి లేకుండా విశ్వాసము లేకుండా ఏమై ఉండుట? దేవునికి, మనుషులకు కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఏం చెప్పింది వాక్యం? చెప్పండి ఒకసారి. ఏం లేకుండా విశ్వాసం లేని వారు ఎవరు? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే దేవునికి ఇష్టము లేని వారు. ఎవరికి? దేవునికి. అంటే నేను ఇష్టపడ్డా ఆయన. ఎందుకు? ఆయన పదే పదే చెప్పింది నమ్మండి, విశ్వసించండి. అదే లేకుంటే మనం దేవుని మాట ఆడింటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే మొట్టమొదటి మనం ఉండవలసింది ఏంటి? విశ్వాసం. 3 కొరింథీ పత్రిక ఒకసారి 3 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13 చెప్పుకుంటూ వచ్చి చివరిగా ఒక మాట అంటాడు. 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఏం చూస్తాయి? ఆఖరికి అన్ని గతిస్తాయి. అర్థమైందా? అన్ని గతిస్తాయి. నీలో నాలో ఉన్న విశ్వాసము, నీలో నాలో ఉన్న నిరీక్షణ, నీలో నాలో ఉన్న ఈ ప్రేమ, ఈ 3 మాత్రమే నిలబడతాయి. భూమి ఆకాశం గతించినా కూడా నిలిచి ఉండేవి 3 ఉన్నాయి. ఏంటవి? విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసం అంటే నేర్చుకోబోతుంది. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూసే. ఎదురు చూస్తున్నాం? ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం, రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రేమ, దేవుని ప్రేమ. ఒక మాట చెప్పాలంటే, ఒక ఇంటికి పిల్లలు ఉంటాయి కదా, 4 పిల్లలు. ఏ ఒక్కటి ఒరిగినా ఏమైపోద్ది ఇల్లు? క్రైస్తవ జీవితానికి, విశ్వాసికి 3 స్తంభాలు ఉన్నాయి. ఇదే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 లేకపోతే, ఈ 3లో ఏ ఒక్కటి లేకపోయినా నీ ఓడ, నీ కట్టడము, నీ జీవితము తొట్టిల్లిపోతుంది. ముందు ఏం చెప్పాడు? విశ్వాసము. ఎందుకు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏ విశ్వాసము? ఆయన ఉన్నాడు. ఎవరైనా నీ దేవుడు, నీ ప్రభు. ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తాడు? చెప్పండి, ఏం చూస్తాడు ఆయన? ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన చూపు పరిధిలో, కనుచూపు పరిధిలో
భక్తుడు అంటాడు ఆఖరికి, అయ్యా నీ సన్నిధి నుంచి ఎక్కడికి పోతానయ్యా, ఆకాశానికి ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళ ముందు పండుకున్నా, సముద్ర దిగంతానికి వెళ్ళినా కూడా నీ చేయి నాకు తోడుగా ఉంది. తప్పించుకోలేము. యోనా తప్పించుకున్నాడా? యోనా అనుకున్నాడు, ఈ ఓడ అడుగు భాగం నిద్రపోతే నన్ను ఎవడ కనుక్కోడు, దేవుని కూడా కలపను అనుకున్నాడు. బైబిల్ ఎవడ మాట ఏంటంటే దేవుని సన్నిధిలోంచి పారిపోవటం మొదలుపెట్టాడు. ఎక్కలేదు ఆయన సన్నిధి, చూసేవాడు కదా ఆయన, ప్రతి చోట ఆయన కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆయన లేడు అంటానికి లేదు కదా. అలాంటిది ప్రభువు చూడలే అనుకొని ఓడ అడుగు బాగా నిద్రపోతుంటే ఏం జరిగిందండి? తుఫాను. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. బుద్ధి చెప్పడానికి తన సేవకునికి, ప్రవక్తకి. సరే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఇష్టలుగా ఉండాలా మన చిత్తం, మన కోరిక. ఎవడు కూడా ప్రభువా నీకు ఇష్టలుగా జీవించాలి అని కోరుకుంటాం. మరి దేవునికి ఇష్టలుగా జీవించాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం. ఏంటా విశ్వాసము? చెప్పండి, ఏంటా విశ్వాసం? అపొస్తలుల కార్యములు ఒకసారి తీద్దాం. 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు గ్రంథము 16వ అధ్యాయము మరొకసారి 16వ అధ్యాయము 30వ వచనం. వారి వెలుపల తీసుకుని వచ్చి 30, అయలారా రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం ఇవ్వబోయే బైబిల్ నోట్స్లు ఇవన్నీ ఉన్నాయి అంశాలు. సంఘాలకు పంచే పత్రికల్లో దేవుని వాక్యంతో ఆరంభమైపోయి దేవుడు, మానవుడు, సాతాను, శోధన, యేసు రక్తము, సిలువ, రక్షణ, మారు మనస్సు, ప్రార్థన, ఇలా అన్నీ ఉన్నాయి. రక్షణ, సాల్వేషన్ అర్థం ఏంటి? ఎవరైనా అపాయములో ఉంటే రక్షింపబడ్డామని రక్షణ పొందాడు అంటారు. దేంట్లో ఉంటే? అపాయం. నీకు ఒక సంగతి తెలుసా? మనందరం కూడా అపాయములో ఉన్నాము. ఏంటి అపాయము? రానున్న తీర్పు, ఉగ్రత, అగ్నిగుండం. ఒక మాట చెప్పారంటే అగ్నిగుండపు అంచున నడుచుకుంటా పోతా ఉన్నాం. దేని అంచున? చెరువు కట్ట ఉందనుకోండి, పెద్ద నది ఏదో బ్రిడ్జి ఉంటుంది అనుకోండి, ఆ బ్రిడ్జి మీద పోతాం. ఏమాత్రం ప్రమాదం జరిగి ఏమైపోతాం? లోపల పడిపోతాం. రక్షణ పొందని ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా, మారు మనసు పొందిన వ్యక్తి కూడా, యేసుక్రీస్తు అంజన వ్యక్తి కూడా ఇదిగో ఈ అగ్నిగుండపు అంచున నడుచుకుంటూ పోతున్న ప్రతి మానవుడు కూడా. అయితే దేవుడు తన విశేష కనికరము చొప్పున క్రీస్తు యేసు ద్వారా మనలను అగ్నిగుండం నుంచి రక్షించాడు. తను పట్టుకొని మన దగ్గరికి లాక్కున్నాడు. చిన్నపిల్లలు ఆడుతూ పొయ్యి దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తారు? గబుక్కని పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గర పట్టుకొని లాక్కుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి తన మరణ పునరుద్ధానము ద్వారా, తన శిలువ కార్యము ద్వారా మనలను తన దగ్గరికి లాక్కొని రక్షించాడు. ఇక మరణానికి, శాపానికి, నరకానికి, సాతానుకు మన అధికారము లేదు. మన భయముల నుంచి, మన బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి, అగ్నిగుండము నుంచి. అందుకే పౌలు అంటారు చూస్తారండి, అగ్నిలోంచి లాగినట్లుగా రక్షించండి స్వార్థ చెప్పుడు ద్వారా. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. దేని నిమిత్తం చెరసాల్లో ఉన్నారండి?
అని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కాళ్ళకు చేతులకు బండలు వేయబడ్డాయి. అర్ధరాత్రి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక్కసారి మనం ఒట్టి ప్రార్థన కదమ్మా, ఒకసారి చూడండి రాయబడదు. అయితే మధ్యరాత్రి వేళ ఎన్నో వచ్చిన చెప్పండి ఒకసారి. 25. అయితే ఏ రాత్రి? మధ్యరాత్రి నువ్వు నేనేం చేస్తుంటాం? నువ్వు నేనేం చేస్తుంటాను అడిగింది అది వాళ్ళు కాదు. మధ్యరాత్రి నువ్వు నేనేం చేస్తుంటాం? గాఢ నిద్ర. ఒకవేళ ఈ స్థితిలో మనం ఉంటే, ఈ శ్రమలో మనం ఉంటే, కన్నీరు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఎవరికో ఫోన్లు చేసుకుంటా, అంత చేతిలో ఉందా ఇప్పుడు? అది వచ్చిన తర్వాత కదా టైం తెలియట్లేదు కదా. అది వరం ప్రార్థన కూడా టైం తెలియదు. నిద్ర లేవగానే చేయి ఎక్కడికి పోవాలా? నిద్ర లేవగానే చేయి ఎక్కడికి పోవాలా? వాక్యం మీద అమ్మా నిజంగా అంత నీలో ఒకప్పుడు పెద్దవాళ్ళకి అలవాటు ఉండేది, తల పక్కనే ఉండేది. ఉందా ఈరోజు అలవాటు మనకి? ఒకరోజు నేను చూసా మా తాతలు కానీ అమ్మమ్మోళ్ళు కానీ ఎప్పుడు మనసు ప్రక్కన స్టూల్ మీద ఏముంటుందమ్మా? బైబుల్. లేవగానే వాళ్ళ చేయి దేనికి మీద బదులుసండి, అది పట్టుకున్న తర్వాత ఒక కింద మంచిలు తాగేవాళ్ళు. నేను చూసే వాళ్ళ జీవితం, అబద్ధ జీవితాన్ని, ఒక మాదిరి మాకు. ఈరోజు మన చేయి ఎక్కడికి పోతుంది? లేవగానే టీవీ రిమోటో, సెల్ ఫోనో, ఇంకేదేదో ఏదో వాక్యం తప్ప ఏదైనా, వాక్యం తప్ప ఏదైనా. అర్ధరాత్రి వేళ చెరసాలలో బందీలుగా ఉన్నవారు ఏం చేస్తున్నారంట? పౌలును సిలయు మొట్టమొదటిగా ఏం చేస్తున్నారమ్మా? దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు నమ్మారు, విశ్వసించారు, వారు విశ్వాసులు. ఇది విశ్వాసీ జీవితము. దేవుని ప్రార్థించుచు ఏం పాడుతున్నారు? కీర్తన అనగా దేవుని స్తుతించే స్తుతి పాటలు చెరసాలలో నీ నోట వస్తాయా? మన పడక మీద ఉన్నప్పుడు, దీర్ఘకాల వ్యాధితో మనసు మీద ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇదిగో ఈ జీవితం మన జీవితం కనపడిద్దా? ప్రార్థన చేయటం, కీర్తనలు ఎవరు కబురు చేయలేదు, శిష్యులు కబురు చేయలేదు, ప్రయత్నం చేయండి బయటికి రావాలని. మరి భారం ప్రభు మీద, ఎవరి మీద? ఎందుకు? ఆయన వారి యజమానుడు. వారు చెరసాల ఉంది ఆయన కోసం, ఆయన పని మీద. కాబట్టి వారి బాధ్యత ఎవరిది? గుర్తుంచుకోండి. ఆయన కోసం జీవిస్తూ ఉంటే, ఆయన కోసం శ్రమపడుతూ ఉంటే, ఆయన కోసమై ఏ చిన్న శ్రమనికి వచ్చినా తప్పించే బాధ్యత ఆయనది. అంతే కదా? ఆయన కోసం నిలబడ్డప్పుడు అదే విశ్వాసం అంటే, నమ్మటం అంటే అదే. షడ్రక్ శబ్దాలు చెప్పే మాట, ఆ మాట ఇంకెవడు పలకలేడు వాళ్ళ ముగ్గురు తప్పితే. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి మేము సేవించే దేవుడు మమ్మను రక్షింపగల సమర్థుడు. రక్షింపకపోయినా ఏమంటాడమ్మా? రక్షింపకపోయినా మేము నీ దేవతకు నమస్కారము చేయము. చెప్పలమ్మా మాట మనం. ఇది విశ్వాసం అంటే. మన బేరస్తలు ఎలా ఉంటాయండి? యాకోబులాగా. యాకోబు ఏమంటాడు బేతేలులో? ప్రభువా, నేను వెళ్ళే మార్గం అంతా నాకు తోడుగా ఉండి, తినటానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రం ఇస్తే నువ్వు నాకు దేవుడివై ఉంటావు. ఇదిగో నేను నిలిపిన ఈ రాయి నీ మందిరం అయితే. బేరాలు దేవునితోటి. కానీ మీరు అలా కాదే. మేము సేవించే దేవుడు, ఒక అవకాశం ఉంది. మరొక మాట చెప్తున్నాను, ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి. ఇదిగో ఇప్పుడైనా సరే మీరు ఇక్కడ మొక్కారంటే మేము వదిలిపెడతారు.
ఇప్పుడైనా సరే మీరు మీ దేవుని విడిచిపెట్టేసి ఇదిగో ఈ ప్రతి నమస్కారం చేశారా, వదిలిపెట్టేస్తాను. తప్పించుకోవటానికి, రక్షింపబడటానికి ముందు ఒక మార్గం ఉంది. కానీ వాడు దాని వైపు చూశారమ్మా? చెప్పాలి, చూశారా? ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? ఇది వారి జీవితం కాదు. వారు నమ్మిన ప్రభు ఆయన కోసం మరణించడానికైనా, రక్షింపకపోయినా సరే, వాళ్ళ ఉద్దేశం మీద ఒక మాట అడుగుతాను. రక్షించలేదు, రక్షించకపోతే ఏమైపోతారు? మాడి మసైపోతారు. తీసుకువెళ్ళిన వాళ్ళే కాలిపోయారు. మరి వీళ్ళ నిరీక్షణ ఏంటి? చెప్పాలి, వాళ్ళ నిరీక్షణ ఏంటి? చనిపోతే మా దేవునితో ఉంటాం. పౌలు గారు అంటారు, చూసారు చక్కనమాట. ఇప్పుడే వెళ్ళిపోవడానికి ఆశగా ఉంది. వెళ్ళిపోయి ఎవరితో ఉండాలంట? ప్రభువుతో ఉండాలి. మన నిరీక్షణ ఇదే కదా. ఈ లోకములో మన జీవితము ముగిసిన మరుక్షణము మనం ప్రభువుతో ఉంటున్నాము. నా కొరకు ఆయన రాజ్యము సిద్ధము చేశాడు, పట్టణము సిద్ధము చేశాడు. ఈ యుగాలు ప్రభువుతో జీవిస్తాను. ఇది మన నిరీక్షణ. వ్యాధి బాధలు నయం కావడం కాదు, ఉద్యోగాలు వివాహాలు కావటం కాదు, అవిరా కాకపోయినా ఇదిగో నా ప్రభువుతో నేనుంటాను. యుగ యుగాల సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నవి. ఇది కదా మన నిరీక్షణ, ఇది కదా మన విశ్వాసము, ఇది కదా దేవుని పట్ల మనకున్న ప్రేమ. ఈ మూడే కదా నిలిచేది. అందుకే ఆ ముగ్గురు అంటున్నారు, మేము రొక్కం, చనిపోవడం చనిపోతాం. మా ప్రభు రక్షకుల సమర్థుడు, రక్షింపకపోయినా, ఏమి లేకపోయినా అంటే చనిపోవడానికి స్థితి వచ్చినా కూడా మేము వేరే మార్గము జోలికి పాము. నిలబడగలవండి రోజు ఈ మాట? ప్రభు కోసం నిలబడగలవా? నిలబడగలిగితే ఇక నీకు తిరుగులేదు. హెచ్చించే దేవుడు, దూతలందరి ఎదుట, గొప్ప సాక్షి సమూహం ఎదుట నేను నిలవబెట్టి ఘనపరిచే దేవుడు మన దేవుడు. ఎప్పుడు మర్చిపోవద్దన్నమాట. అందుకే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క నిజ. చూడండి పౌలు ఏం చేస్తున్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సెలయు ఎవరికి, ఏ దేవుని కోసమైతే చెరలో వేయబడ్డారో, ఏ వాక్యము నిమిత్తమై చెరసాల వేయబడ్డారో ఆ దేవునికి ప్రార్థన చేయించు, కీర్తనలు పాడుచు ఉండేరి, ఖైదీలు విరుచుండరి. ఇప్పుడు ఎవరికైనా చేసుకోవాలి? వీళ్ళ పనల్లా ప్రార్థన చేయటం, పాటలు పాడటం, దేవుని పని విడిపించడం, అంతే కదా. తెల్లవారి సమ్ముందుకు పోవాలి. ఏ తిరుపు తీరుస్తారో తెలియదు, మరణదండ విధించవచ్చు. పేతురు గారి విషయంలో కూడా అంతే కదా. ఆ రాత్రి కదా దూత వచ్చి నిద్రపోతూ ఉంటే తట్టి లేపి తీసుకెళ్ళి. ఎవరు ప్రార్థన చేస్తే? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం. ఒక మాట అడుగుతాను, మొహమాటం లేకుండా చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. మీ వ్యక్తిగత ప్రార్థనల్లో అది ప్రార్థన చేస్తారా? చేసుకుంటారు ఇంటికాడ? అలవాటు ఉందమ్మా? ప్రార్థన చేసే అలవాటు ఉందా మీకు? నాకు చెప్పాలిలా, దేవునికి తెలుసు కదా. హృదయ అసలిగిన దేవుడు. కష్టం వచ్చినప్పుడు, పరికిలేటప్పుడు బయట ముందు 6 నిమిషాలు ప్రార్థన కాదు, కొద్దిసేపు మోకరించో, ఒక రోజులో కనీసం ఒక అరగంట అయినా ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించి ఘనపరిచి నీ భారాలు చెప్పుకొని, నీ కుటుంబ పరిస్థితి చెప్పుకొని ధైర్యం పొందే జీవితం నీకుందా? అలాంటి సమయాన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారైనా కూడా నీ విశ్వాసం, నీ తోటి విశ్వాసం జ్ఞాపకం చేసుకుంటావా? ఎవరికైనా బాగలేదు అని నీ గుర్తుకొస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావా? ప్రార్థన అలవాటు నీకుందా? శ్రమకలకు కానీ అటు ఇటు పరిగెత్తకుండా, ఇదిగో తల్లి తండ్రి అన్న చెల్లి అక్కనకుండా మోకరించి శ్రమలో ఉన్నప్పుడు స్తుతించి ప్రార్థించే అలవాటు నీకుందా? అలా ఉంటే దేవుడు కలుగజేసుకుంటాడు. ఎవరు కలుగజేసుకునేది? దేవుడే. వీరేం చేస్తున్నారు? వీళ్ళ పని ఏంటి?
ప్రార్థన చేయటం, పాటలు పాడుకోవటం. దేవుని పని ఏంటి? ఇతరులు ఎవరో చేయడం పని. భూకంపము, మహాభూకంపం ఎవరి వల్ల వచ్చిందండి అది? చెప్పండి. ఆయన పుట్టించిన భూకంపం. వాళ్ళు ఇలా ఉంటుంటే ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా, అంటే అర్థం ఏంటి? అనుకోనని, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎవరు అనుకోలేరు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? ఏ రీతిగా విడుదల వస్తుందో మనకు తెలియదు. ప్రార్థించడం నీ పని, విశ్వసన నీ పని. అకస్మాత్తుగా దేవుడు తన కార్యము జరిగిస్తాడు. అకస్మాత్తుగా అంటే అనుకోకుండా, అప్పటికప్పుడు. ఏ హెచ్చరికలు లేవు. తుఫాను వస్తుంది, వర్షం వస్తుంది, భూకంపం జాగ్రత్త, ఏం లేవు. మరి గొప్ప సంగతి ఏంటంటే అట్లాంటి భూకంపంలో కూడా ఎవరికి హాని జరగలేదు. అది కదా దేవుని కాపుదలంటే. చూడండి ఎవరు పడింది అక్కడ. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను. చాలు. ఒక్క మాట. సాధారణంగా భూకంపం అంటే ఏం జరిగింది? ఇళ్ళు నేలమట్టం అవుతాయి, అంతే కదా. చూస్తాం కదా టీవీలో భూకంపం వచ్చిన చోట. భూకంపం వస్తే జరిగేది ఏంటంటే ముందుగా పూరిళ్ళు పెద్దలైన సరే పెద్ద ముందుగా కొలబడిపోవాలి. ఈ భూకంపం ఏం చేసిందంటే దేవుని చిత్త నెరవేర్చింది. ఈ భూకంపం ఏంటంటే ఎవరికి హాని చేయకూడదు, ఏది కూలకూడదు, వాళ్ళ బంధకాలు ఓడాలి, తలుపులు తెరవబడాలి. అద్భుతం కదా, అద్భుతం కదా. భూకంపం అంటే అసలు జరిగేది ముందుగా ఇళ్ళు కూలిపోతాయి, చెట్లు కూలిపోతాయి, కండ తెగలు దిగిపడతాయి, చిన్న భిన్నమైపోతుంది జీవితం. కానీ ఈ భూకంపానికి ఎలా జరిగింది? పెద్ద భూకంపమే. ఒక్క ఇల్లు కోల్లేదు, ఒక్కరికి హాని జరగలేదు. ఆ భూకంపం చేసిన పని ఏంటంటే ఏ మనుషుడు చేయని పని. మీరు బంధకాలు తెంచింది, తలుపులు. ఏ భూకంపమైన అది చేస్తా? చరిత్రలు ఎక్కడైనా కూడా భూకంపం వచ్చిందంటే ప్రాణ నష్టం అంతా. ఆయన చచ్చిపోయారు, ఎన్నిళ్ళు కూలిపోయాయి, ఎంత నష్టం? ఏ నష్టము లేదు. జరిగిందల్లా ఏంటి? బంధకాలు ఊడాయి, తలుపులు తెరవబడ్డాయి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే విశ్వసించిన వారి పట్ల దేవుడు చేసే కార్యాలు. ఆ భూకంపంలో పడి చనిపోవాలి, వాస్తవానికి చెరసాల కూలిపోవాలి. లేదు, అపాయం రానియడు. నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన అపాయమో. ప్రార్థిస్తున్న వాళ్ళు, కీర్తిస్తున్న వాళ్ళు, దేవుని కోసం శ్రమలో ఉన్నవారు విడిచిపెడతాడా దేవుడు? భూకంపాలు వచ్చినా కూడా ఆ భూకంపాల మధ్య సజీవులు నిలబెట్టే దేవుడు. చెరసాల దగ్గర భయం వేసింది, బంధకాలు విడిపోయి అందరూ పారిపోయినా, చంపుకోబోయాడు, ఏదో ఏ హాని చేసుకుని మనం ఇక్కడ ఉన్నాం. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేమి? ఏంటో రక్షణ అంటే ఒక మాట చెప్పాలంటే ఎప్పటి వరకు వీరు చేస్తున్న ప్రార్థన ఇతర రక్షణ కోసమై, అంతేనా? వీరు పాడిన పాటలు రక్షణ సునాద గీతాలు. ఏ గీతాలు? వారు పాటల ద్వారా స్వార్థ ప్రకటించారు. మనాటి పాటలు కాదు. ఇప్పుడు మనం పాడే పాటలు ఎట్లా ఉంటాయి? ఒక్క స్వార్థ చెప్పండి. ఒక యేసయ్య అనే పేరు దగ్గర ఇచ్చి అన్ని ప్రేమ గీతాలు, తెలుసా? ఒక యేసు అని పేరు ఉండదంటే ఇక అర్థమైతే ఆ పాట పాడవు. అంత భయంకరమైన పాటలు అయి. అర్థమవుతుందా? వారు పాడిన పాటలు రక్షణ సునాద గీతాలు. అంటే ఇతర రక్షణ కోసమే మేల్కొల్పే పాటలు. వారు చేసిన ప్రార్థన ఆ ఖైదీల రక్షణ కోసమై. అందుకే అడిగాడు ఆ చెరసాల అధికారి, అన్యుడు, అయ్యలారా ఇప్పటిదాకా మీరు పాడారే, ఇప్పటిదాకా ప్రార్థన చేశారే, ఆ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వారు చెప్పిన మాట, ప్రభువైన యేసునందు మన మూలాకు విశ్వాసం ఎవరి వలన? ఎవరి మీద?
ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? మనం నమ్మేది ఎవరిని? నిజం చెప్పండి, అబద్ధం ఆడదు. మనం నమ్మేది ఎవరిని? నీ మనసాక్షిని అడుగు. నీ మనసాక్షిని అడుగు. ఎవరు నమ్మేది? మన శక్తి, మన బలము, మన ధనము, మన బంధువులు, మన స్నేహితులు, మన బలగము, ఇదే ముందు వచ్చింది నమ్మిక. ఇవేవి కానప్పుడు ప్రభువా దారులన్నీ మూసుకుపోయి నువ్వే దారి. విశ్వాసం అంటే మొట్టమొదట ఆయన దగ్గర రావటం. ఒక కష్టం కలగగానే, అసలు విగ్రహం అంటే ఏం తెలుసా? విగ్రహం అంటే ఏం తెలుసా? దేవుడు అంటే ఏం తెలుసా? కొందరికి మనుషులు దేవుళ్ళు అవుతారు. ఎలాగంటే కష్టం కలగగానే ముందు ఎవరు గుర్తొస్తారో వాళ్ళ దేవుడు అంటారు. అర్థమైందా? ఒక ఆపద కలగగానే, ఒక నష్టం కలగగానే, ఒక ఇబ్బంది కలగగానే ముందు ఎవరు గుర్తొస్తారో అది వారి దేవుడు. గుర్తుపెట్టుకో. మరి నీ దేవుడు ఎవరు ఇప్పుడు? కదా, అర్థమైందా? ఒక ఇబ్బంది కలగగానే, ఒక కష్టం కలగగానే ముందు మొట్టమొదట నీ మనసులో ఎవరు వెళ్తారో అదే నీ దేవుడు, అది నీ విగ్రహం. యేసయ్య తప్ప ఇంకెవ్వరు కనపడ్డాయి నీ విగ్రహాలే. యేసయ్య తప్ప మరి ఏది నీ మనసుకు వచ్చినా అవి నీ విగ్రహాలే. మీరు జ్ఞాపకం చేస్తున్నాను దయతో. పౌలుల కష్టం ఉంటే వారికి ఏం గుర్తొచ్చిన? దేవుడే కదా. దేవుని పాటలు, ప్రార్థన, విడుదల, రక్షణ. అయ్యలారా రక్షణ పొందండి, నేనేం చేయాలి? పౌలులు చెప్పిన ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము. ప్రభు అయిన యేసునందు మన విశ్వాసం మీద ఉండాలి. విశ్వాసం అంటే ప్రభు అయిన యేసునందు విశ్వసించుట. ఆయన యందు మాత్రమే, ఆయన వైపే చూడాలి. నీ గురి, నీ గమ్యము, నీ సమస్తమైన కావాలి. ఆయన మాట చొప్పున జీవించాలి. ఆయన అవునంటే అవును, వద్దంటే వద్దు. ఇక రాజ్యపట్టం ఉన్నది అక్కడ. మార్పులు చేర్పులు ఉండవు, రూటు మార్చుకోవడం ఉండదు, ప్లాన్ మారవడం ఉండదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదంతే. మనం ఏం చేస్తామంటే మన అనుకూలాన్ని బట్టి మార్చుకుంటాడు. కాసేపు ప్రభువా ఈ దారి, ఈ కాసేపు ఈ షార్ట్ కట్, ఈ ఒక్కసారికి ఇలా ఇళ్ళ వస్తాను. కుదరదు దేవుని దగ్గర, కుదరదు దేవుని దగ్గర. అది విశ్వాసం కాదు, అది దేవుని చిత్తము కాదు. అలా మనం దేవునికి ఇష్టంగా జీవించలేము. విశ్వాసం అంటే ప్రభువా నువ్వు చెప్పావు, నేను చేస్తున్నాను. అందుకే నోహను చూపించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి ఒక్కసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి నోవహు ఏం చూడలేదు ఇదివరకు? ఏం చూడలేదు ఇదివరకు? వర్షం తెలియదు, ఓడంటేదో కూడా తెలియదు, దేవుడు చెప్పేదాకా. మొట్టమొదట ఓడ కట్టినవాడు, ఓడ ప్రయాణం చేసిన వాడు కూడా ఆయనే. బస్సులు లేవు, కారులు లేవు. మనం అంటామే మొట్టమొదటిసారి బాబు విమానం ఎక్కాడు అంటారు చూసారు. అట్నే మొట్టమొదటిసారి ఓడ ఎక్కిన వాడు ఎవరు ఈ ప్రపంచంలో? నోవహే. ఎందుకు? దేని బట్టి? విశ్వాసమును బట్టి. ఏంటా విశ్వాసము? అది వరకు చూడని సంగతులు. అది వరకు చూస్తే నమ్ముతాం మనం. అది వరకు చూడని వాటిని నమ్మాలి అంటే ప్రభువు యేసునందు విశ్వాసం ఉండాలి. దేవుడు, నా దేవుడు, నా సృష్టికర్త చేస్తాడు నా జీవితంలో, జరిగిస్తాడు నా జీవితంలో, కృపను చూపుతాడు నా జీవితంలో, తోడుగా ఉంటాడు నాతోటి. ఇదే కదా విశ్వాసం అంటే. అది వరకు చూడని సంగతుల గురించి చదవడదైతే దేవుని చేత హెచ్చరింపబడి. ఇక్కడ ఆగుదాం. నోవహు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాడమ్మా. దేవుడు హెచ్చరిస్తే దేవుని మాట నమ్మాలి. ఈరోజు నరకము అనే మాట ఎవరు నమ్మట్లేదు. నమ్ముతున్నారమ్మా? నరకం అంటే అర్థమైంది. దేవుడే చెప్పాడు కదా, చెప్పలేదా ప్రభు?
పాతాళము, వేదన, నరకము, అగ్నిగుండం చెప్పలేదా? ఒక్కసారి ప్రకటన గ్రంథానికి వెళ్ళండి, ప్రకటన గ్రంథానికి వెళ్ళండి ఒక్కసారి. ప్రకటన 21:8 పిరికివారు ఎవరు అనగా విశ్వాసము లేనివారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు అగ్నిగుండములు పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎవరు హెచ్చరించారు ఈ మాట? చెప్తున్నాను. ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పిన. ఎవరితో? మనందరితో. ఆనాడు నోవహు జలప్రళయం రాబోతుందయ్యా, ఆకాశం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురవబోతుంది, భూమి మీద ఉన్న సమస్త శరీరం నశించిపోతాయి, నువ్వు బ్రతకాలంటే, నీ కుటుంబం బ్రతకాలంటే మీ రక్షణ కోసమై ఒక ఓడ కట్టుకో అన్నాడు. మళ్ళా చెప్తున్నా, అంతవరకు మంచు వచ్చి నేలను తడిపింది కానీ ఒక్క చుక్క ఆకాశం నుంచి వర్షపడి ఎరగదు. వర్షం అంటే నోహు తెలియదు. నోహుకే కాదు, ఆ కాలంలో ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? కొద్ది రోజుల్లో భూమిని అంతటిని జలప్రళయం ద్వారా నాశనం చేయబోతున్నాను, నువ్వు రక్షింపబడాలంటే, నువ్వు బ్రతకాలంటే ఓడను కట్టుకో. దాని పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఇన్ని గదులు ఉండాలి అని లెక్కలు చెప్పాడు దేవుడు. దాదాపు 120 సంవత్సరాలు కష్టపడి నోహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడలు కలిసి ఓడను కట్టడం మొదలుపెట్టారు. ఎంతకాలం పట్టింది కట్టడానికి? 120 సంవత్సరాలు. ఈ 120 ఏళ్లలో ఎగతాళి చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమయ్యా నోహు, వర్షం అనేది ఉంది అసలు అంటే ఆకాశం నుంచి నీళ్ళు వచ్చి అందరూ ముంచేస్తాయా? ఈ ఓడలో నువ్వు తయారు చేసిన దాంట్లోకి వెళితే నువ్వు బతుకుతావా అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవేం పట్టించుకోలేదు. దేవుడు హెచ్చరించాడు, దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మాడు. ప్రతి అవమానాన్ని పక్కన పెట్టాడు, ఓడ నిర్మించాడు. ఓడ పూర్తయింది. ఓడ పూర్తయిన దాకా కూడా దేవుడు తొందర పడలేదు. గుర్తుపెట్టుకోండి ఇంకో మాట. ఈరోజు దేవుడు అక్కడ ఆలస్యం ఎందుకంటే అనేకులు ఇంకా కడుతూనే ఉన్నారు, మన జీవితాలు కట్టబడతానే ఉన్నాయి. అందుకే ఆయన మన మీద జాలి కలిగి ఆలస్యం చేస్తున్నాడు. ఓడ పూర్తయింది. దేవుడు పిలిచాడు, నోహు వెళ్ళు, లోపలికి వెళ్ళిపో, నువ్వు బ్రతకాలంటే లోపలికి వెళ్ళిపో. జలచరాలు, సముద్రంలో, భూమి మీద నుండి సమస్త జీవులు వచ్చేసే లోపలికి. దేవుడే తలుపు మూసాడు. ఎవరు మూసిన తలుపు? దేవుడే. ఆయన మూస్తే ఇంకెవరైనా తీయగలరా? ఎవరు తీయలేరు. ఇక మొదలైంది ఒక్కొక్క చుక్కతో మొదలయ్యి 40 పగళ్ళు, 40 రాత్రులు, పర్వతాలు మునిగిపోయేంతగా నీరు. మొన్న కేరళలో ఒక్క రోజులో 50 సెంటీమీటర్ల వర్షం. అంటే ఎంత? 50 సెంటీమీటర్లు పడితే గ్రామాలు తుడుచుకుపోయాయి. ఇలా నిన్న వార్తలో చూస్తే వేటి న్యూస్లో ఒకే ఒక ఇల్లు ఉందంట, అంతే. ఊరంతా ఒకే ఒక ఇల్లు. అసలు ఒక చోట ఊరుందని ఆనవాళ్ళే లేవు. ఊరు మట్టితో, రాళ్ళతో కప్పబడింది. కింద ఎంతమంది ఉన్నారో ఉబ్బిపోయి ఎంత తీస్తున్నారు, బయటకు తీస్తున్నారు అనుకో. మధ్యరాత్రి తెల్లవారుజాములోపు అయిపోయింది 6 గంటల్లో. అకస్మాత్తుగా అలా మొదలైంది. ఒక్కసారి ఎగతాళిసిన మంది ఇప్పుడు ఏం చేస్తారు? ఓడ దగ్గర తడుతున్న ప్రయోజనం లేదు. హెచ్చరించాడు దేవుడు, ఓడ కట్టుకోమన్నాడు. నువ్వు రక్షణ పొందాలంటే ఆ ఓడలో చేరాలన్నాడు. నమ్మిన వాళ్ళు ఏమయ్యారు? రక్షణ పొందారు. అందుకే
హెచ్చరింపబడి ఇది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడినవాడై తన కోసమై తన కుటుంబం కోసమై ఓడ కట్టుకున్నాడు. నువ్వు మరి నీవు నేనేం చేస్తున్నావు? నమ్మితే నమ్మే ఉంటున్నావుగా. విశ్వాసం అనే పేరు నీ మీద ఉంది కదా. ప్రభువు హెచ్చరించాడు కదా. ఇందాక చూసాం, అవిశ్వాసులు, పిరికివారు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అసహ్యులు వీళ్ళందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు. హెచ్చరిక, దేవుని హెచ్చరిక. మరి అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? అదే కదా, మండుచున్న అగ్నిగుండము, దేవుని తీర్పు, ఉగ్రత. అగ్ని ఆరదు, పురుగు సావదు అనుకుంటావేమో, కాలిపోతాను అనుకుంటావేమో, కాలటానికి లేదు అక్కడ. కాలిపోవు. అగ్ని ఆరదు, పురుగు సావదు దేవుడు చెప్తూనే ఉన్నాడు. మరి నీవు, నీ కుటుంబము, పౌరుషులు ఏం చెప్పారు? ప్రభునేసినందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు దేని నుండి రక్షణ? అగ్నిగుండం నుంచి. అగ్నిగుండము అవిశ్వాసులకు, అవిధేయులకు, పిరికి వారికి, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, అసహ్యం వేసే వాళ్ళ కోసమై నినము చేయబడి అగ్నిగుండములో తప్పించుకోవాలంటే ఈరోజు రక్షణ అనే ఓడ మనం సిద్ధం చేసుకోవాలి. చేసుకున్నావా? ప్రభు వస్తే లేదు, ఈరోజు మన జీవితాలు ముగిస్తే, మనం నిన్ను నన్ను తాకితే, తన చల్లని చేతిని మన మీద పెడితే, ఇప్పుడు ఆలోచిస్తావు చిన్న మనం ఎట్లుంటాము? ఎప్పుడన్నా ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చనిపోయానంటే ఏం జరగదని ఆలోచించి ఒక్కసారి నేను అనుకుంటా. వెంటనే ఐస్ బాక్స్ తెస్తారు, పెడతారు, ఏడుస్తారు, కాసేపు అందరూ చూసిపోతారు, నేరుగా తీసుకెళ్ళి పెడతారు. ఇంట్లో పెడతారా? అడగపోవాలి. లోకలందరూ పోయే ఆ తర్వాత ఒక్కడుండ పక్కన అసలు మంది అంటారు మట్టేసి వెనక్కి కూడా చూడకూడదు అంట. ఏమైతే వెనక చూస్తే వెనక్కి కూడా చూడడం పొమ్మంటారు. వెనకబడి వస్తారన్నా, వెనక్కి కూడా చూడకూడదంట. ఏమైద్దో పిలుస్తారేమో, రా రా అని, నేను కూడా వస్తానని. బండికి వస్తారా మనతోటి, వెనక్కి కూడా చూడొద్దు అంటారు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్పాడు, ఆ దేవుడు చెప్పాడు, ఇద్దరు గుర్తు చేశాడు. లాజరు, ధనవంతుడు, ఇద్దరు చనిపోయారు. లాజరు కోసం ఏడ్చేవాళ్ళు లేరు. ఎలా సమాధి చేయబడ్డాడు. ధనవంతుడు అయ్యగారి కోసం అయితే ఊరిగిప్పులు, డప్పు, మేళాలు, పూలు, తాళాలు అట్టహాసంగా తీసుకెళ్ళారండి కదా. ఏం తక్కువ? కానీ మరుక్షణము పతాళములో యాతన పడుచు. ఎక్కడా? తప్పించుకున్నాడా? తన ధనం కాపాడగలిగిందా? తన ఆస్తి కాపాడగలిగిందా? తన అన్నదమ్ములు కాపాడగలిగారా? ఎవరు కాపాడారు? ఎందుకు? దేవునికి ఇష్టడుగా లేడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అసలే లేదు. వాక్యం చెప్తుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నీతో వస్తాయి, నిలిచేవి. అవి లేకుండా ఎక్కడుంటాడు? యాతన. మరి లాజరు అయితే, లాజరు అర్థం ఏం తెలుసండి? ఎందుకు ఆ పేరు రాశాడు? లాజరుకు అర్థం ఏంటంటే దేవుని సహాయము. ఒక మాట చెప్పాలంటే దేవుని చేత బ్రతికేవాడు, దేవుని సహాయముతో బ్రతికేవాడు. ధనవంతుడు ఎందుకు రాయలేదు? లాజరు ఎందుకు రాశాడు అంటే ధనవంతుడికి పేరున్నా ఆ పెరుగుదగ్గ జీవితం లేదు. పెరుగుదగ్గ జీవితం లేదు. మంచి పేరు ఉండొచ్చు, బహుశా గొప్ప పేరు పెట్టవచ్చు తల్లిదండ్రులు, కానీ ఆ పెరుగుదగ్గ జీవితం ఉందా? లేదు. కానీ లాజరు అనగా, లాజరు అర్థం ఏం చెప్పారు? దేవుని దేంతో బతికాడు? చెప్పండి, దేంతో బతికాడు? దేవుని సహాయంతోనే. ప్రక్షణం ఎవరో చూసి ఆహారం కోసం ఎవరు చూసేవాడు? కొడలతో నాకు ఎత్తుతున్నాను, ప్రభా నీ వైపు. ఆరోగ్యం కోసం ప్రభు వైపు, ఆదరణ కోసం ప్రభు వైపు. అందుకే ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చి తీసుకొని అబ్రహాము రొమ్మున ఎవరికి దక్కల? దావీదు గారికి కూడా దక్కల అయోగ్యత ఆఖరికి. మోషే గారికి కూడా దక్కల అయోగ్యత ఆఖరికి.
అబ్రహాము రొమ్మన ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. రెండు గమ్యాలు. హెచ్చరింపబడి, దేవుడి చేత హెచ్చరింపబడి, మరు మనసు పొంది, రక్షణ పొంది విశ్వసించావా? ఇదిగో ప్రభువుతో ఉంటావు, నిత్యరాజ్యంలో ఉంటావు, నెమ్మది పొందుతావు. లేదు, ఇతరుల వలె ఆ 8 మిగతా వాళ్ళందరూ భూమి మీద సమస్త శరీరాలు తుడిచిపెట్టబడ్డారు. ప్రభు చెప్తాడు, దేశం నిబంధన చేసి ఇక మీదట జలప్రయం వల్ల కాదు, అగ్ని చేత వీళ్ళందరి మీద కూడా. ఆయన మాట తప్పని దేవుడు కదా. జలప్రయం వల్ల పిల్లలందరూ ఇప్పుడు నాశనం కారు, కానీ అగ్నిగుండము సిద్ధము చేయబడి ఉన్నది. జ్ఞాపకం చేస్తున్నాను, మరి ఈ అగ్నిగుండము నుండి తప్పించుకోవడానికి ఎలా సిద్ధపడుతున్నావు? ఎలా సిద్ధపడుతున్నావు? ఏంటి నీ సిద్ధపాటు ఏంటి? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? నీ పాపల కోసం పశ్చాత్తాపడ్డావా? ఒకవేళ ఈ క్షణమున ఇప్పుడు చనిపోయినా సరే నా ప్రభువుతో నేను ఉంటాను ఆ నిరీక్షణ నీకుందా? లేనట్లయితే నీ భక్తి అంతా వ్యర్థమే. అమ్మా, ఎందుకు పనికిరాదు మన భక్తి? మన నీతి నీళ్ళు మురికిలాగున్న దేవుని దగ్గర పనికిరావు. పౌలు గారు చెప్పినమాట, ప్రవేశినందు విశ్వాసము చెప్పండి. నీవునో నీ ఇంటి వారు ఎట్లా రక్షణ పొందుతారు? నీతోటి వారు కూడా నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు దగ్గరికి రావాలి. ఇంటివారు ఆ రోజు ఏదైనా తెలుసండి, ఇంటికి వెళ్ళి బోధిస్తే ఇంటి వారందరూ ఆ రాత్రే బాప్తిసం మారు మనసు పొందారు. ఇది జ్ఞాపకం చేస్తున్నాను దయతో. ఇన్నేళ్లుగా వాక్యం వింటున్నావు, ఇన్నేళ్లుగా నీకు పరలోకం తెలుసు, నరకం తెలుసు, వాక్య జ్ఞానం చాలా ఉంది, ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా రక్షణ కూడా కట్టుకోవాలో తెలుసు, కానీ పని మొదలుపెట్టలేదా? ఇంకా సమయం ముందులే, ఇంకా సమయం ముందులే, ఇప్పుడే రాడు ప్రభు అని నిర్లక్ష్యంతో ఉన్నావా? మోసపోవద్దు. ఆయన రాకం ఎవరికి తెలియదు. సమాజ దేవుడు చెప్పడం మొదలుపెట్టారు. పెద్ద సేవకులు కూడా దేవుడు కృప చూపితే ఈ 2099 గల ప్రభు వస్తాడండి. ఎప్పుడో పంట 2099, ఈ 40-50 వచ్చేస్తాడని చెప్పేస్తున్నారు. అంటే ఇవాళ రేపు రాడనేగా, ఇవాళ రేపు పెట్టిన బతకొచ్చారేగా పెద్ద సేవకులు సంవత్సరాలు చెప్తున్నారు. మర్చిపోవద్దు. ఈ రోజైనా రావచ్చు, ఇప్పుడైనా రావచ్చు. ఆయన సమీపముగా వాకిడి దగ్గర ఉన్నాడు ఆ ప్రభు. చివరి సంఘము లవోదిక సంఘం చెప్పిన మాట విన్నట్లయితే ఒక్కసారి ప్రకటన 3వ అధ్యాయంలో చివరి మాటలు చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు నొద్దా. ఎక్కడంట? తలుపు ఎంత ఉంటుందమ్మా? మందం 6 అడుగులు తలుపు ఉంటుందా? 2 అంగుళాలు 3 అంగుళాలు అంటే ప్రభుకు నీకు మధ్య అడ్డం గ్యాప్ అంతే, 2 అంగుళాలు అంతే. దగ్గరలో ఉన్నాడు. తలుపు బయట ఆయన లోపల ఉన్నావు. ప్రభు ఉన్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవడైనా నా స్వరము, నా వాక్యం విని రక్షణ పొంది హృదయాన్ని తెరిస్తే నేను అతను లోపలికి వచ్చి అతను భోజనము, ఇదే పరలోకం సహవాసం. దగ్గరలో ఉన్న తలుపు అడ్డం. ఎంతో సమయం లేదు, ఇంకా ఎంతో దూరం కూడా లేదు. బహు సమీపముగా ఉన్నాను. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, సిద్ధపడండి, విశ్వాసులు స్థిరంగా ఉండండి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సిద్ధపడ్డావా? ఒకసారి దయతో 2వ తిమోతి పత్రిక తీద్దాం, ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక మన బల్ల ఉంది మనకి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయానికి వెళదాం. లేదా ఒక్కసారి 2వ తిమోతికి రాసిన పత్రిక పౌలు 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఉపదేశానుసారమేదనగా, క్షమించి 2వ తిమోతి నేను మొదటి తీస్తాను. 2వ తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని
పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు చాలు. ఏమన్నాడండి? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము అనగా స్వస్థ బుద్ధి గల కదా ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈరోజు దేనికి భయపడుతున్నాం మనం? చెప్పండి. ప్రతి చోట భయమే. అసలు దేవుని కోసం నిలబడి ఇంకా భయం. ఎవడైనా ఏదైనా భయపెట్టాడంటే వణికిపోతాం కదా. విశ్వసించేవారు భయపడరు, సిగ్గుపడరు. నువ్వు దేనికి భయపడనక్కర్లేదు, దేవునికి తప్ప. దేవునికి భయపడేవాడు ఈ లోకంలో దేనికి భయపడ్డాడు. దేవునికి భయపడిన వాడైతే అన్నిటికీ భయపడతాడు. అర్థమైందా? ఒకటే గుర్తమ్మా, నువ్వు దేవునికి భయపడతావా? ఈ లోకంలో దేనికి భయపడనక్కర్లేదు. నువ్వు దేవుని భయం నిలవలేదా, ఆఖరికి చిన్న చిన్న పురుగులు కూడా, ఆకులు కూడా భయపడతాయి. మనం పెద్ద గాలి కొట్టింది అనుకోండి, గడగడ ఉడికిపోతావు. ఎందుకు? చచ్చిపోతావు, కొట్టుకుపోతావు. ఇల్లు పని పడిద్దాము. పిడుగు పడింది అనుకోండి, అమ్మా నా మీద పడిద్దాము. పడితే ఏమై చెప్పండి? చక్కగా దేవుని గడగలుగుతాంగా. చెప్పండి, ఏమైపోతాం చెప్పండి? దేవునికి భయపడేవాడు దేనికి? చెప్పండి. దేవునికి భయపడేవాడు దేనికి? నువ్వు భయపడుతున్నావు అంటే దేవుని భయం, అంతేగా. ఏమన్నాడు ఇక్కడ వాక్యం ఉంది తిమోతి పత్రికలో? దేవుడు మనకు శక్తియు. చెప్పండి ఒకసారి. 2 తిమోతి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మనిచ్చిన, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ఈరోజు ఏ బొమ్మ చూసినా భయమే. తెల్లారి ఇంటి ముందు ఒక ముగ్గేస్తుంది అనుకోండి, ఏపిస్తా ఇంటి ముందు. మీ ఇంటి ముందు మన విశ్వాసులు ఉంటాయి, మంచి విశ్వాసులు. ఇలా ముందు తెల్లారికి ఒక ముగ్గు వేపిస్తా. ఇక ఆడ బరిగిస్తాం. పరీక్ష అనమాట. అమ్మ చేదపడి చేశారు, నాకేదో అయిపోద్ది, ఏం చేయాలి? విరుగుడు ఏంది? నెట్లో ఎతకాలా, అందరిని పిలవాలా, ఏం చేద్దాం దీనికి? ఏం చేయాలా? చేతితో సహోదర పడేస్తే ఏమైంది? విశ్వాసం ఏదేం చేస్తావు? చిపురు పెట్టి ఇప్పుడు చేసి నీళ్ళు కొడతావు. అదే భయం ఉందనుకుంటే ఏంది? ఇక దాని జోలికి దాన్ని చూస్తేనే వాడమైనది ఆడే ఉండాలి, ఆ నిమ్మకాయ ఆడే ఉండాలా. ఎందుకు భయపడుతున్నావు? ఏం చేస్తా నిమ్మకాయ? నిమ్మకాయకి భయపడేవాడు నరకానికి భయపడాలి. నిమ్మకాయకి భయపడాల్సింది, నరకానికి భయపడాలా? అయ్యో అగ్నిలో పడి నశించిపోతానేమోనని. ఏం చేస్తాయి నిమ్మకాయలు? చేతబడి చేస్తారు. ఏం చేస్తాయి చేతబడి చేస్తే? ప్రాణం తీసుకుంటాయేమో. నీ ఆత్మను ఏం చేయలేవుగా. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చనిపోయి మరుక్షణం. ఈరోజు కాబట్టి రేపైనా పోవాలి. ఎల్లకాలం ఉంటావు ఈ లోకంలో. ఈరోజు కాకపోతే రేపైనా పోవాలి. రేపు ఎవరితో ఉంటావు? నువ్వు దేవునితో ఉంటావు. ఎందుకు భయపడేది? ఈరోజు జ్ఞాపకం చేస్తున్న దయతో దేవుడు మనకు ప్రేమయు ఇంద్రియానికి శక్తియు ప్రేమయు ఇంద్రియానికి గల ఆత్మనిచ్చినే కానీ పిరికితనం గల ఆత్మని ఈ లోకంలో దేనికి భయపడొద్దు, ఏ విగ్రహానికి భయపడొద్దు, దేవుళ్ళుగా దేవతలకు పిలబడే దేనికి భయపడదు. నీ ప్రభువు నీతో ఉంటే నీ ఆత్మను తాకనేరవు. బైబిల్ ఉంటుంది, ప్రభు చెప్తున్నాడు, శరీరానికి హాని చేసే వాడికి భయపడొద్దు, ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసే దేవునికి భయపడు. జ్ఞాపకం చేస్తున్నాడు. దయ్యాలు ఉన్నాయి, దేవుడు వాళ్ళు ఉన్నారు, కానీ నిన్ను నన్నేమి మన ఆత్మ అని చేతుల భద్రము చేయబడి ఉంది. విశ్వాసం యొక్క ఫలితం ఇదే. దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియానికి ఆత్మనిచ్చే ప్రీతరాత్మ కానీ భయపడద్దు. దేనికి? పరిస్థితులు వస్తాయి, సుగుండాలు వస్తాయి, విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. భయపడక. నా ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఇవన్నీ చేయలేవు, నా ఆత్మనే చేయలేవు. నా ఆత్మ దేవునిలో భద్రము చేయబడి. నమ్ముతున్నావా మాట? అదే విశ్వాసం ఉంటుంది. నమ్ముతున్నావా మాట?
మనుష్యులు నీ ప్రాణం తీస్తారేమో, ఈ లోక సంబంధమైనవి నీ నీ దేహాన్ని ముడతాయేమో. ఒక మాట అడుగుతానమ్మా, అపవాది కన్నా సాతాను కన్నా గొప్పడు ఉన్నాడా ఈ లోకంలో? ఈ లోకాధికారి ఎవడు? అపవాది. ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ మన అనుచరులే. యోగు దగ్గరికి వెళ్ళి దేహాన్ని ఇబ్బంది పెట్టే తప్పితే ప్రాణాన్ని తాకలేక, గుర్తుందా? దేవుడు ఏమంటాడు? పో నీ ఇష్టమని చేసుకో, కానీ 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 చెప్పాలా, ప్రాణం మాత్రం తాకితే ఒప్పుకోను. అవునా? గుర్తుందా మాట? అదే ధైర్యం కలిగించే మాట. నువ్వేం చేసుకోపో, దేహమా, కురుపుల, క్యాన్సరా, లేకపోతే ఎయిడ్సా, పో నీ ఇష్టం, కానీ ప్రాణం మాత్రం అది నా చేతి, నేను పిలిస్తే రావాలి. 90 క్రితం నరులారా తిరిగి రండి అని ఆయన పిలిస్తే మనం వెళ్ళాలి. సాతాను పిలిస్తే పోము, దేవుని పిలిస్తే పోము. ఆయన అనుమతి ఇవ్వాలి ప్రాణం పోవాలంటే. అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అందుకే వాక్యం ఉంటుంది, దేవుడు శక్తియు ప్రేమయు శక్తియు ఇందేనుగా ఇచ్చేదని ప్రియ ఆత్మని. భయపడుతున్నావా పెద్దానికి? ఈ రోజున ఈరోజు దేవుని భయం లేదు. దేవునికి భయపడ్డావంటే ఈ లోకంలో ఏది నిన్నేమి చేయలేదు. తుఫాన్లు కాదు కదా, సుడిగాలులు పెనుగాలులు కాదు కదా, జలప్రాయము కాదు కదా, ఏది నువ్వు భద్రము చేయబడతావు. విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? ఇంకో మాట జ్ఞాపకం చేస్తే చూడు, వాక్యంలో ఒక మాట ముగిస్తాను. రోమపత్రిక 10వ అధ్యాయం. రోమపత్రిక 10వ అధ్యాయం. ఇది ముగిస్తే వచ్చే వారం విశ్వాస వీరులు కొంతమంది జీవితాలు గుర్తు చేస్తాను. ఉండమ్మా, 10వ అధ్యాయం 17వ వచనం. ప్రకటించువాడు 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఏ మాట? ఎవరు కూర్చున్న మాట? ఏం వినాలి? ఏం వింటున్నావు? మనం వినేదల్లా అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళకలా జరిగింది, వీళ్ళకలా జరిగింది తప్పితే వాక్యం వినం. అయ్యో వాళ్ళకి జరిగితే నాకు కూడా జరిగిద్దేమో. కరోనాలో ఎంత భయపడ్డామని చెప్పండి. ఆ వార్తలు వింటేనే ఉడకు పుట్టేది. అవునా? ఎన్నేళ్ళు అయింది? అప్పుడే మర్చిపోయాం. ఇంకొకసారి అలా అంటే కానీ అందరూ విశ్వాసంగా మారరు. ఎక్కడైనా ఒక వార్త వచ్చిందనుకోండి, ఒక అల్లలాగా మొదలైందంటే ఆ పక్క రాస్తూ ఉన్నాడు చాలు. బైబిళ్ళు బయటకు వస్తాయి. ఇంకేం వస్తాయి చెప్పండి? బైబిళ్ళు చర్చిలు నిండిపోతాయి కదా. రావాలి దేవుని దానికి ఒకసారి రావాలి కదా, ప్రార్థన చేద్దాం రావాలని. మన విశ్వాసాల పరీక్ష అది కదా. కరోనా టైంలో అసలు ఎంత ఆసక్తి అంటే నాకే ఆశ్చర్యం వేసింది తెలుసండి మీకు. ఒక్కొక్కళ్ళు ప్రార్థనలో వచ్చి ప్రార్థన చేసుకుపోవడమే, మాస్కులు కట్టుకొని. మందిరం మొహం చూడడం కూడా వచ్చేది. ఎందుకు? ఏ దేవుడు యోనా టైంలో కానీ అంటారు చూసారా, ఏ దేవుడు కాపాడుతాడో అంటే గుళ్ళు దిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం వేడ, మంగళవారం ఆంజనేయ స్వామి, శనివారం వెంకన్న స్వామి, గురువారం బాబా గారు, ప్రతి గుడి తిరిగిన వాళ్ళు ఉన్నారు. లేరా? ఉన్నారు మనలో. ఎందుకు? ఏ దేవుడు కాపాడుతాడో. కరోనా కోసం తాయితులు కట్టిన వాళ్ళు ఉన్నారమ్మా. ఏం కట్టిన వాళ్ళు? తాయితులు కట్టిన వాళ్ళు. కరోనా రాకుండా వాడితోనే పోయారు. కనీసం తాగటానికి కూడా లేదు, శవం దగ్గర వెళ్ళటానికి కూడా లేదు. ఉందా? చూడటానికి కూడా లేదు. ప్యాక్ చేసి ఇస్తే అసలు లోపల మనోడో కాదో తెలియదు. లోపల ఉన్న మనోడో కాదో కూడా తెలియదు. దూరంగా నిలబడితే అడుగు ఎంత 100 మీటర్లు నిలబడితే జేసీబీతో దవ్వి అట్నే లోపల పడేసి మట్టి ముడిచేవాడు. అలాంటి రోజులు గుర్తున్నాయా? మర్చిపోవద్దు. ఒక్కసారి గుర్తు చేసుకుంటే మేలు కదా. కనీసం దండేద్దామన్నా అవకాశం లేదు. అసలు ఎంతకు లోపల మనోడా కాదని చూడటానికి కూడా లేదు. జిప్పు తీసి చచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదా చూద్దామని తీసి వాళ్ళకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత భయపడ్డారు. వాటికి భయపడతాం. వాడు చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు?
ఎంతోమంది లక్షల మంది చనిపోయారు. 2 చోట్లు. పాతాళమా ప్రభువా, మనం కూడా అంతే, నువ్వు నేను కూడా అంతే. సిద్ధపడున్నావా? నోవహులాగా దేవుని హెచ్చరికలో పడి రక్షణ వడగట్టుకొని నీ కుటుంబాన్ని చేర్చుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ కనపరుస్తూ ప్రభువు కంచెని చుట్టూ వేయబడగా విశ్వాసం ఎదుగుతూ విశ్వాసంగా జీవిస్తున్నావా? ఏ స్థితి వచ్చి తీసుకెళ్ళినా సరే ఎక్కడుంటావు? ప్రభువుతో ఉంటావు. ఈ అగ్నిగుండానికి నీ మీద నా మీద అధికారము లేదు. అదే విశ్వాసం అంటే. ఈ అగ్నిగుండానికి ఎవని పేరైతే, ఏ గ్రంథం? మనక్కడ చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా రిజిస్టర్లు ఉన్నాయి. ఎవని పేరైతే జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడలేదు వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడింది. ఎక్కడ ఉండాలి పేరు? ఏ గ్రంథము? దాని అర్థం జీవించేవారి గ్రంథం. ఏ గ్రంథం అంటే బ్రతుకున్న వాళ్ళ గ్రంథం. ఎవరు బ్రతుకున్న వాళ్ళు? ఎవరు? ప్రాణముళ్ళు అంటాడే, జీవిస్తున్నవే పేరుందిగా నడుగుతున్నవే నీ క్రియలు ఎరుగుతాను. మరణక్రియలని కూడా శారీరక క్రియలు. నా ప్రాణమా తిను తాగు సంతోషించు, దేవుడు లేదు, దేవుని భయం లేదు, వ్యర్థమైన వెంట పరిగెత్తు ఉన్నావు. ప్రభు అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. మృతుల జీవనంలో పేరు ఆడ ఉంటుంది, బ్రతికేవాడిగా ఉంటుంది ఆ పేరు ఆడ. ఓట్లు ఇస్తుంది అనుకోండి, చచ్చిపోతే ఏం చేస్తారు? పేరు ఉంచరు. అలాగే జీవనం ఎవరి పేరు అంటే జీవించేవారి పేరు. ఎలా జీవిస్తావు? యేసు ద్వారా జీవించేవాడు, విశ్వసించేవారు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్న దయతో ఒక్కసారి పరిశీలించుకో. వినటం వలన విశ్వాసము వినున్నది. దీని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు. ఏం వినాలి? రోజు ఏముంటున్నావు? లోక వార్తలు కాదు. ఆఖరికి మన ఉపవాసం ప్రార్థన మన వాక్యం చేయకుండా గుర్తుంది. ఎన్నో అధ్యాయం చెప్పడం చేసేదన్నా 58 అంటాడు, లోక వార్తలు చెప్పుకొనకయు. ఏ రోజు? ప్రభు దినపు రోజు. ఒక రోజుని ప్రభు కోసం పెట్టామంటే ఆ రోజు లోక వార్తలు కూడా చెప్పుకూడదంట. మనకు ప్రభు దినం మీద ఆదివారం కదా, ఆదివారం ఊళ్ళో వ్యవహారాలన్నీ మన కడకు వస్తాయి. ఆదివారం టైంపాస్ కదా, ప్రార్థించి వెళ్ళారంటే పని ఏంటి? అని లోక వార్తలే. 2 గంటలు అయిపోలా, 24 గంటలు ఉన్నాయి. కనీసం 12 గంటలైనా దేవుని కోసం ఇస్తున్నావు ఈరోజు ప్రభు దినాన్ని. కనీసం ప్రభుత్వం బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. మనకి ఉదయం ఆరాధన, ఒక 2-3 గంటలకు ఖాళీ, మళ్ళీ ఎవరి బిడ్డలు సండే స్కూలు, రాత్రి 7-8 మందిలో ఉంటారు పిల్లలు. అంత మేలు లేదు వాళ్ళకి కదా. పెద్దవాడు వాడు తిరగకుండా ప్రభు కృప ఇచ్చాడు మనకి. ఒకసారి రోమపత్రిక ముగించున్నది చూడండి. రోమపత్రిక 10:17 కాగా దీనివల్ల ఏమేమి వినాలి? దేని గురించి వినాలి? వినుట క్రీస్తును గూర్చి. క్రీస్తు అంటే అభిషేక్తుడు, ప్రభు, రాబోతున్నవాడు, ఆయన జననము, ఆయన మరణము, ఆయన జీవితము, ఆయన బోధలు, ఆయన వాక్యము, ఆయన చేసిన అద్భుతాలు. ఇక్కడ చెప్పుకునే ఏంటి? మనం లోకవార్త చెప్పుకుంటున్నామమ్మా. ఏ రోజు కూడా మన సంఘములో నాకు తెలిసి నా మనస్సాక్షిగా చెప్తాను, ఒక్క వ్యర్థమైన మాటలు, వాక్యం తప్ప చూడలేదు వేరొక దానికి, వాక్యానికి తప్ప. క్రీస్తుని గురించి చెబితే వింటే విశ్వాసం ద్వారా బ్రతుకుతాం మనం. ఎందుకు ఈరోజు ఎంత ప్రయాసపడి వచ్చింది ఇక్కడికి నీ పనులు పక్కన పెట్టుకొని ఎరగొచ్చి వినటానికి? ఎవరో సంగతులు కథలు వినటానికి కాదు, ప్రభు గురించి విని విశ్వసించి మేలు పొందటానికి. ఇంటి దగ్గర కూడా నువ్వు వినేవి ప్రభు గురించినవి ఉండాలి. నీ జీవితంలో నువ్వు వినాలి అంటే, దేని వినటానికి ఇష్టపడతావంటే వాక్యము, ఆయన సంగతులు, ఆయన సాక్ష్యాలు, ఆయన బోధలు, ప్రకటనలు. జాగ్రత్త. వ్యర్థమైన వాటి చేత చెవుల ద్వారా హృదయంలోకి పంపుకొని
వ్యర్థమును వాటిని ప్రేమించినట్లయితే ఒక దిన తీర్పు తప్పదు. మన విశ్వాసం చల్లారిపోతుంది, విశ్వాసం మృతమైపోతుంది, విశ్వాసం చచ్చిపోద్ది. తెలుసండి, మృత విశ్వాసం అని కూడా ఉంది తెలుసండి. మృతమైన విశ్వాసం చచ్చిపోద్ది. విశ్వాసం ఎప్పుడు చచ్చిపోద్ది? వాక్యం లేకపోతే, ఆత్మాహారం లేకపోతే విశ్వాసం ఎదగదు. జ్ఞాపకం చేస్తారు, వాక్యాన్ని ప్రేమించండి, ధ్యానించండి, క్రీస్తుని గురించిన వార్త వినాలి. ఎంతగా ప్రభు గురించి వింటే అంతగా జీవముతో నింపబడతాము. 2 కొరింథీ పత్రిక 5:7 చదివి ముగించున్నాం. 2 కొరింథీ 5:7 చూడండి ఒక్కసారి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. గనుక ఏ దేహంలో అంటే మనం జీవించినంత కాలం కూడా ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. అట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నాను, దేహము విడిచినాను. ఎట్లా ఇష్టలము? ఎవరిష్టలు? విశ్వాసం గలవరానికి ఇష్టం. ఆయనకి ఇష్టలమై దేహంతో ఉన్న దేహాన్ని విడిచిపెట్టి, ప్రాణంతో ఉన్న ప్రాణం పోయినా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలము. ఈరోజు మన గురి గమ్యం అదే. ప్రభువా, నీకు ఇష్టడుగా జీవించాలి. విశ్వాసం లేకుండా నీకు ఇష్టం ఉంటే అసాధ్యము. నిన్ను తెలుసుకోవాలి, నీ గురించి వినాలి, నీ మీద ఆధారపడాలి. అప్పుడు నేను నీతో జీవిస్తాను. ఇటు కృపతో నిరంతరము ప్రార్థన, ప్రతి స్థితిలో స్తుతి, దేవుని గణపరచుట, ఆయన చూపిన మార్గము వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువులో జీవిద్దాం. ఈ దేహాన్ని విడిచిన దేహంతో ఉన్న ఆయనకు ఇష్టలుగా. ఎవరు ఇష్టలు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టేనుట అనగా విశ్వాసము ద్వారా ప్రభువు నమ్మి ఆయన దేవకుమారుడు, దేవుని కుమారుడు ఆయన నీ కోసము నా కోసము మహిమ విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మానవునిగా జన్మించాడు, కన్యగా జన్మించాడు. ఆయన మనం ఒప్పుకునేదే అపవిశ్వాసంలో చెప్తాం కదా, ప్రతి ఆదివారం ఉదయాన్ని నిలబడి చెప్తాం కదా విశ్వాస ప్రమాణం. ఆయన కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఈ లోకంలో జీవించాడు, బోధించాడు, సిలువేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, అదృష్టంలోకి వెళ్ళాడు, మూడవ తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు అని నమ్మి ఆయన రాకడ ఎదురు చూస్తూ ఈ దేహం అందున్నా దేహాన్ని విడిచిపెట్టినా కూడా ఆయన క్రీస్తుగా జీవిద్దాం. అట్టి కృప ఆత్మదేవుడు నీకు నాకు దయచేయను గాక. అర్థం చేసుకున్నాం. దయతో మోకరించి ఉండగా విత్తడానికి కోసమై ఒకరిని ప్రార్థించమని కోరుతున్నాను. దయతో